ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు మనం చూడబోయే టిప్ ఏంటో తెలుసా? ఫేస్ తెల్లగా ఇంకా అలాగే యవ్వనంగా అవ్వడం కోసం ఇంట్లోనే ఒక చక్కటి చిట్కాని అయితే చూసేద్దామండి. ఇది మనం చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే తయారు చేసుకోవచ్చు. అలాగే మన స్కిన్ లోని డర్ట్స్, ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా రిమూవ్ చేయడంతో పాటు మన స్కిన్ క్లియర్ గా ఇంకా అలాగే ఫేరర్ గా అయితే మారుతుంది. దాంతో పాటుగా ఏంటంటే స్కిన్ టైటన్ అవుతుందండి. ఇది ఎలా దేంతో చేస్తాము అనే దాని గురించి వీడియోలోనైతే చూడండి. సో ఈ ప్యాక్ కి మనకు కావాల్సింది బేసన్ అండి, శనగపిండి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. అందులోని కాఫీ పౌడర్, ఏదైనా కాఫీ పౌడర్ 1 స్పూన్ లాగా అయితే వేసుకోవాలండి కంపల్సరీ. కాఫీ పౌడర్ అనే కాదు, మనకి చాక్లెట్ పౌడర్ దొరుకుతుంది కదా, చాక్లెట్ పౌడర్ తో కూడా మనము ఫేస్ ప్యాక్ ని తయారు చేసుకోవచ్చు. మనకి స్కిన్ ని రీజనరేట్ చేస్తుంది అనమాట, యవ్వనంగానైతే చేస్తుంది, అంటే నుడతలు పోతాయి. అలాగే ఇక్కడ టమాటా అయితే వేస్తున్నానండి. టమాటా కావాలంటే మీరు ప్యూరీగా చేసి వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసానండి. నేను ఒక బ్రష్ లాంటిది తీసుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలండి. ఈ విధంగాను కంటి దగ్గరికి వెళ్ళనివ్వకుండా, ఎందుకంటే ఇందులో మనం కాఫీ వేసాం కదా, దానివల్ల కంటి దగ్గరికి వెళ్ళనివ్వకుండా కొంచెం దూరంగానే ఈ రకంగానైతే వేసుకోవాలి. మనకి కాఫీ పౌడర్ ఏం చేస్తుందనంటే టైట్నెస్ని ఇస్తుంది స్కిన్కి, ఇంకా అలాగే రీజనరేట్ చేస్తుందండి. దానివల్ల ఏంటంటే మన స్కిన్ అనేది యంగ్గా ఉంటుందన్నమాట. ఈ కాఫీ పౌడర్ ఇంకా అలాగే చాక్లెట్ వీటితోనే వేసుకున్న ప్యాక్స్ అన్నీ కూడాను మన స్కిన్కి టైట్నెస్ని తీసుకొస్తాయి. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ అంతటికి కూడా అప్లై చేసేస్తాను. అండ్ నెక్ ఏరియాలో కూడా కంపల్సరీ వేసుకోవాలండి. దాంతో పాటుగాను మీరు హ్యాండ్స్కి కూడా వేసుకుంటే ట్యాన్ ఏదైనా ఉంటే ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట ఈజీగాను. సో ఇదైతే ఇలా వదిలేస్తానండి కంప్లీట్గాను. డ్రై అయిన తర్వాత అప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటాను. ఇప్పుడైతే కంప్లీట్గా డ్రై అయితే అయిపోయిందండి. ఈ ప్యాక్ ఎప్పుడు కూడాను బాగా డ్రై అయిపోయిన తర్వాతే ఫేస్ వాష్ చేయాలి. మీకు ఆ టైట్నెస్ అప్పుడే తెలుస్తుంది. అండ్ దీనివల్ల ఏంటంటే ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు చాలా బాగా పనిచేస్తుంది, మినిమైజ్ అవుతాయి ఓపెన్ పోర్స్. అలాగే కొంతమందికి ఆయిల్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను. సో చూడండి, ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. మీకే తెలుస్తుంది కదా క్లియర్గాను ఇంతకు ముందు ఎలా ఉంది నా ఫేస్ అండ్ ఇప్పుడు ఎలా ఉంది అనేది. చాలా వరకు మనకి పోర్స్ అనేవి మినిమైజ్ అయిపోతాయి, ఇంకా అలాగే ఫేరర్ గా మారుతుంది. కేవలం వీక్లీ వన్స్ అయితే మనం ఇది అప్లై చేసుకొని నైట్ టైము పడుకునే ముందు ఈ ప్యాక్ వేసుకొని కాసేపు అయిన తర్వాత తీసేసి పడుకుని పోవడమేనండి. సోప్ అయితే అప్లై చేయకండి వాష్ చేసేటప్పుడు, అలానే వదిలేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ డే చూడండి, మీకే తెలుస్తుంది, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి. SRK టిప్స్ రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.